నాటి వలసవాద చట్టాలను సవరించి తీసుకువచ్చిన ఈ 3 క్రిమినల్ చట్టాల అవసరం ఇప్పుడు ఎంతవరకు ఉంది? సవరించిన క్రిమినల్ చట్టాలను ఎలా అర్థం చేసుకోవాలి? సవరించిన క్రిమినల్ చట్టాల్లో లొసుగులు ఏమైనా ఉన్నాయా? ఎందుకు విపక్షాలు, కొన్ని న్యాయ సంఘాలు వీటి అమలుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి? వాట్స్ ఇట్? పాత క్రిమినల్ చట్టాలు ఆధిపత్య వర్గాలకి అనుకూలమైనవనే వాదన బీజేపీ ప్రభుత్వం మొదట్నుంచి చేస్తోంది. బ్రిటిష్ వారు ఏలిన సమయంలో భారతీయ సమాజంలోని అణగారిన వ్యక్తుల్ని శిక్షించడానికి, అణిచివేయడానికి ఈ చట్టాల్ని రూపొందించినట్టు మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. సమాజంలోని వెనుకబడిన బలహీనమైన వర్గాల పట్ల బ్రిటిష్ క్రిమినల్ చట్టాలు ఉక్కుపాదం మోపాయని వాదించారు. ఈ చట్టాల్లో రాజ్యాంగ రక్షణ ఉన్నప్పటికీ అది అణగారిన వర్గాలపై అణచివేత పద్ధతిలో పనిచేస్తోందని అన్నారు. పాత చట్టాలు ఖర్చుతో కూడుకున్నవని, అందుకే పేదవారు న్యాయస్థానాలకి రావాలంటే భయపడుతున్నారంటూ అధికార వర్గం వాదిస్తోంది. అయితే ఈ కొత్త చట్టాలు పౌరులందరినీ నేర న్యాయ వ్యవస్థకు కేంద్రంగా మార్చడానికి ప్రయత్నించాయని అంటున్నారు. ఇప్పుడు పాత క్రిమినల్ చట్టాలు, సవరించిన కొత్త చట్టాల మధ్య చాలా ప్రాథమిక వ్యత్యాసం సెక్షన్ల సంఖ్యలో కనిపిస్తోంది. పాత ఐపీసీలో 356 సెక్షన్లుండగా కొత్త భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లని తీసుకొచ్చారు. ఇందులో 22 సెక్షన్స్ని రద్దు చేసి 8 కొత్త సెక్షన్లను జోడించారు. బిఎన్ఎస్లో ప్రధాన మార్పు ఏంటంటే ఇందులో దేశద్రోహాన్ని నేరంగా తొలగించారు. అయితే ఇక్కడ అమిత్ షా నేతృత్వంలోని హోంమంత్రిత్వ శాఖ ఏం చేసిందంటే పాత చట్టం నుంచి కేవలం దేశద్రోహం అనే పదాన్ని తొలగించింది. ఈ స్థానంలో బిఎన్ఎస్ క్లాజ్ 150 ప్రకారం కోపాన్ని ప్రేరేపించడానికి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ను ఉపయోగించడంతో సహా భారత సార్వభౌమాధికారం, సమగ్రతకి హాని కలిగించే చర్యలు లేదా సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు, వేర్పాటువాదం లేదా భారతదేశ ఐక్యత, సార్వభౌమత్వం, సమగ్రతను ప్రమాదంలో పడవేయడం అనే పొడవైన ఫ్రేజుని జోడించారు. ఇక ఇందులో ఆందోళన కలిగించే ప్రధాన అంశం ఎలక్ట్రానిక్ మీడియాను కూడా జోడించడం. అలాగే శిక్ష విధించిన పాత వెర్షన్ల జరిమానా కాకుండా ఈ నేరానికి ఏకంగా జైలు శిక్ష విధించటం. అంటే ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఏవైనా కామెంట్లు చేస్తే దాని దేశ సార్వభౌమత్వానికి హానిగా భావించి శిక్షిస్తారు. ఒక విధంగా ఇది వాక్ స్వేచ్ఛకు వ్యతిరేకమంటూ కొందరు వాదిస్తున్నారు. ఇక ఈ కొత్త వెర్షన్లో ఉగ్రవాదాన్ని నేరంగా చేర్చారు. అలాగే సమాజ సేవ చేయడాన్ని శిక్షగా పెట్టారు. ఇక ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిన దారుణమైన నేరం మాబ్ లించింగ్ అంశంలో కూడా కీలకమైన మార్పును చేశారు. మాబ్ లించింగ్ను నేరంగా పరిగణిస్తూ అందులో కొన్ని వ్యవస్థీకృత నేరాల్ని కూడా జోడించారు. ఉదాహరణకు కిడ్నాప్, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఆర్థిక మోసాలు, సైబర్ క్రైమ్లను ఇందులో నేరాలుగా జోడించారు. సిపిసి స్థానంలో తీసుకొచ్చిన భారతీయ నాగరిక సురక్ష సంహిత పాత వెర్షన్లో 484 సెక్షన్లుండగా వాటిని 533 సెక్షన్లకు పెంచారు. ఇందులో 10 సెక్షన్లు రద్దు చేసి 9 కొత్త నిబంధనల్ని జోడించారు. ఇందులో వివాదాస్పదమైన అంశం పోలీసులు కేసుల కోసం హ్యాండ్ కఫ్లను ఉపయోగించడానికి అనుమతించటం. దర్యాప్తులో సహాయపడుతుందని భావిస్తే నిందితులకు వైద్య పరీక్షల కోసం పోలీసులు అభ్యర్థించవచ్చు. అత్యాచారం కేసుల్లో కూడా ఇది వర్తిస్తుంది. ఇక ఏ వ్యక్తి వేలిముద్రలైనా, వాయిస్ నమూనాలైనా మ్యాజిస్ట్రేట్ ఆదేశించవచ్చు. అలాగే మొదటి 40, 60 లేదా 90 రోజుల కోర్టు కస్టడీ కోసం 15 రోజులు పోలీస్ కస్టడీని కూడా ఆదేశించవచ్చు. ఇక సిఆర్పిసి ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి గడువును కూడా పేర్కొనలేదు. అయితే బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఫిర్యాదు చేసిన 3 రోజుల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసిన 90 రోజుల్లోపు అదనపు దర్యాప్తు పూర్తి చేయాలి. అయితే లైంగిక వేధింపులకు గురైన వారి వైద్య నివేదికల్ని పంపించడానికి కొత్త చట్టాల్లో గడువునిచ్చారు. కొత్త నిబంధనల ప్రకారం ఈ ఎఫ్ఐఆర్ అంటే ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎఫ్ఐఆర్లని ఫైల్ చేయొచ్చు. ఇది లైంగిక హింసను పోలీసులకు నివేదించడానికి ఇష్టపడని మహిళలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా నేరాలు ఆన్లైన్లోనో, ఆన్లైన్ వనరుల సహాయంతోనో జరుగుతున్నాయి. కాబట్టి స్మార్ట్ సమస్యల్ని నిర్వహించడానికి స్మార్ట్ పరిష్కారాలు అవసరమనే ధోరణిలో స్థాన ఆధారిత సాక్ష్యంగా కమ్యూనికేషన్లు, వెబ్సైట్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు వంటివి అన్నీ సాక్ష్యాలుగా పరిగణిస్తున్నట్టు మార్పు చేశారు.
మరో చట్టం భారతీయ సాక్ష్య చట్టం. పాతదైన ఇండియన్ ఎవిడెన్స్ యాక్టులో 167 సెక్షన్లుండగా కొత్త వెర్షన్లో 170 సెక్షన్లు వచ్చాయి. ఈ చట్టంలో ప్రధాన మార్పు ఎలక్ట్రానిక్ మౌఖిక ఆధారాల్ని ప్రవేశపెట్టడం. దీంతో ఇప్పటినుంచి ఎలక్ట్రానిక్ రికార్డులు పత్రాలుగా పరిగణించబడతాయి. భారతీయ సాక్ష్య అధినియంలోని 62, 63 సెక్షన్లు ఎలక్ట్రానిక్ డేటాని సాక్ష్యంగా అంగీకరించడానికి అనుమతిస్తాయి. అయితే కంప్యూటర్ లేదా కమ్యూనికేషన్ పరికరాలకు బాధ్యత వహించే వ్యక్తి ప్రమాణపత్రంపై సంతకం చేయాలి. అలాగే అదనంగా ఈ సర్టిఫికెట్పై ఒక నిపుణుడి సంతకం కూడా అవసరమవుతుంది. ఇది సర్టిఫికెట్లో చేసిన క్లెయిమ్లని ధృవీకరిస్తుంది. సర్టిఫికెట్పై సంతకం చేసిన తర్వాత అది సాక్ష్యంగా పనిచేస్తుంది. ఇక ఈ కొత్త చట్టాలు నేరస్తుల కోణం నుంచి జెండర్ న్యూట్రల్గా ఉంటాయని చెబుతున్నారు. ఉదాహరణకు స్త్రీ గౌరవానికి భంగం కలిగించే అంశంలో పాత చట్టం ప్రకారం ఇది పురుషుడు మాత్రమే చేయగలడు. కానీ కొత్త చట్టం ప్రకారం పురుషులు, మహిళలు ఇద్దరూ ఇందులో నిందితులుగా ఉంటారు. అయితే ఈ సవరణ బాధితుల కోణం నుంచి ఇప్పటికీ జెండర్ న్యూట్రల్గా లేకపోవడంపై విమర్శలొస్తున్నాయి. అయితే ఇలాంటి కేసుల్లో కేసు దాఖలు చేసిన 3 సంవత్సరాల్లోపు బాధితుడికి న్యాయం అందించే నిబంధన ఉంది. అలాగే స్నాచింగ్, బూటకపు వాగ్దానాలు చేసి పెళ్లి చేసుకోవడం, ఏటీఎం దొంగతనం, పోంజీ పథకం మొదలైన నేరాలు కూడా ప్రత్యేకంగా గుర్తించారు. ఇక నేరాల బారిన పడ్డ బాధితులు ఇకపై ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా ఫిర్యాదు చేయొచ్చు. నేరం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీస్ స్టేషన్ సిబ్బంది నిరాకరించడానికి వీల్లేదు. అత్యవసర, విపత్కర పరిస్థితుల్లో ఉన్న బాధితుల నుంచి ఫిర్యాదు అందితే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే. సత్వరమే స్పందించి తగిన చర్యలు చేపట్టాల్సిందే. ఆ తర్వాతే ఆ నేరం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందో చూసి అక్కడికి బదిలీ చేయాలి. ఇక ఈ కొత్త చట్టాల్లో ఉన్న మొదటి లోపం ఏంటంటే, లోక్సభలో ఈ బిల్లుల్ని ఆమోదించినప్పుడు ఆ సమయంలో 97 మంది ప్రతిపక్ష ఎంపీల్ని సస్పెండ్ చేశారు. అంటే ఈ బిల్లుల్ని చట్టంగా చేసే ముందు ఏకపక్ష నిర్ణయం జరిగింది. ప్రతిపక్ష ఎంపీల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. ఇక దేశద్రోహాన్ని నేరంగా తొలగించినప్పటికీ కేవలం పదాన్ని తొలగించడం అంటే నేరాన్ని తీసివేయడం కాదనే విమర్శలున్నాయి. అలాగే సాధారణ క్రిమినల్ చట్టం ద్వారా అనుమతించిన గరిష్ట పోలీస్ కస్టడీ కాలాన్ని బిఎన్ఎస్ఎస్ 15 రోజుల నుంచి 60 రోజులు లేదా 90 రోజులకు నేరం రకాన్ని బట్టి పెంచారు. అయితే పాత చట్టం అరెస్టు తర్వాత మొదటి 15 రోజుల వరకు పోలీస్ నిర్బంధంలో ఉండాలని చెబుతుంది. కానీ ఈ కొత్త చట్టంతో పోలీసులకు మితిమీరిన అధికారాలు వస్తాయి. భవిష్యత్తులో ఇది పౌర స్వేచ్ఛపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని విమర్శలున్నాయి. అయితే ఒక్క మాట వాస్తవం, నేరాలు మారుతున్నాయని, టెక్నాలజీ అభివృద్ధి చెందుతోందని, సామాజిక ప్రమాణాలు మారుతున్నాయని ఈ మార్పుల ఆవశ్యకత స్పష్టం చేసింది. నానాటికి మారుతున్న నేర ప్రవర్తనని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, వ్యక్తిగత హక్కుల్ని రక్షించడానికి న్యాయ వ్యవస్థ తప్పనిసరిగా మారాల్సి ఉంది. అయితే ఇప్పుడొచ్చిన కొత్త చట్టాలు మంచి మార్పును తీసుకొస్తాయా, మరింత సమస్యల్ని రాజేస్తాయా అనేది తేలాల్సి ఉంది. కానీ సమాజానికి, న్యాయ వ్యవస్థకు మధ్య సమతుల్యాన్ని పెంచే దిశగా ఒక కీలకమైన మొదటి అడుగుగా ఈ మార్పులున్నాయని కొందరు భావిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.